ఎస్టీఓది ఒకటి ఉంటుంది, లోకల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు దగ్గర సర్పంచ్లు దిగిపోయినప్పటి నుంచి ఏ ఫండ్ రిలీజ్ చేస్తలేరు. మళ్ళీ ఒకటి కొత్తగా టీఎస్బీ పాస్ అని వచ్చింది, అది కూడా స్టేట్ గవర్నమెంట్ అకౌంటే. దాంట్లో ఓన్లీ వర్కర్స్ శాలరీస్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు, మిగతా ఎట్లాంటి ఫండ్ రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అని అదొక అకౌంట్ ఉంటుంది, దాంట్లో కూడా ఎలాంటి ఫండ్స్ రావట్లేదు. మన ఊరు నుంచి ఎంతమంది అయితే ఉపాధి హామీ పని ఎంత వెళ్తే అంత దాంట్లో ఫండ్ వస్తుంది. మన ఊళ్ళో రోడ్లు డ్రైన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ వర్క్ నడుస్తలేదు, దాంట్లో కూడా ఫండ్ ఏం రావట్లేదు. ఇక జనరల్గా ఉండేవి 3 ఫండ్సే. ఆ మూడిట్లో 15th ఫైనాన్స్, ఎస్హెచ్సి, జనరల్ ఫండ్, మూడిటి నుంచి ఎట్లాంటి ఫండ్ రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎప్పుడో ఆగిపోయింది, స్టేట్ ఫండ్ కూడా ఏమి ఇవ్వట్లేదు, జనరల్ ఫండ్ ఎస్టీఓ అది కూడా ఏం లేదు. లోకల్ బ్యాంక్ మాత్రం మేము కలెక్షన్ చేసిన పైసలన్నీ దాంట్లోనే ఇస్తున్నాం కాబట్టి దాంట్లో ఒక 70 నుంచి 80 వేల అమౌంట్ ఉంటుంది. ఇంకా మిగతా ఏ అకౌంట్లోనూ డబ్బులు లేవు. అదే సార్ ఇప్పుడు ఛార్జ్ ఇచ్చేస్తున్నారు సర్పంచ్ గారికి. ఇది క్లియరే కదా అందరికీ. ఇంకా ఎందులోనూ లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకుంటామన్నా కూడా మీరు ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు, ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఉంది అనేది మీకు కూడా తెలుస్తుంది.